నమస్కారం. నా అన్నలకు, నా తమ్ముళ్లకు, నా తోటి మిత్రులకు, అక్కలకు, చెల్లెలకు, అమ్మలకు కూడా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మన 4వ డివిజన్ నుండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నాకు గ్యాస్ స్టవ్ గుర్తు వచ్చింది. క్రమ సంఖ్య 4. అందరూ తప్పకుండా ఆ గ్యాస్ స్టవ్ గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. సాధారణ రోజులలో నాతో కలిసి ఉండే నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా మిత్రులు అందరూ నాతో ఇప్పుడు ఎవరు వస్తలేరు అని చాలామంది నన్ను హేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ నేను అటువంటి ఆలోచన ఏది కూడా పెట్టుకోకుండా, అధైర్యపడకుండా ధైర్యంగా నా యొక్క పోరాటాన్ని ఒంటరిగా వీళ్ళతో కలిసి, అందరితో కలిసి నా సపోర్టెడ్గా ఉన్న అక్క చెల్లెలకు కూడా వాళ్ళు సపోర్ట్గా తీసుకొని అందరితో నేను నడుస్తున్నాను. మా సాధారణ రోజులలో ఏటీఎం సాయం అనేవారు ఇప్పుడు నా వెనుక లేరని మీరు కూడా ఎవరు కూడా బాధపడవద్దు. ఎందుకంటే మీకున్న అనివార్య కారణాల వల్ల మీరు నాతో రాలేకపోతున్నారు, నేను అర్థం చేసుకున్నాను. కానీ మనము ఈ 10 రోజులు దూరంగా ఉండొచ్చు, కానీ రేపటి నుండి మనమందరం కూడా మళ్ళీ పాత లెక్కనే ఉంటాను. అందరికీ నేను నాతో తిరగలేరని కానీ, నాతో ఉండలేరని కానీ నేను ఏది కూడా మనసులో పెట్టుకోను. మళ్ళీ పాత ఏటీఎంనే అందరితో నవ్వుకుంటూ ఉంటాను, అందరితో నవ్వుతూనే మాట్లాడతాను, అందరితో కలిసిమెలిసి ఉంటాను. దాని గురించి మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు, ఎటువంటి అధైర్యానికి ఉండొద్దు. అందరూ కూడా మీరున్నారన్న ధైర్యంతో నేను ఈ పోరాటం చేస్తున్నాను. వాస్తవానికి మీలో మార్పు కోసమే నా యొక్క ఈ ప్రయత్నం చేస్తున్నాను. నేను మీ అందరి వాడినే. మీరు ఇప్పుడు నాకు ఫిజికల్గా ఇక్కడ నాతో ఎవరు లేరని అనుకోవద్దు. మీరందరూ కూడా నా గుండెల్లో ఉన్నారు. మీరే నా గుండె ధైర్యము. మీరందరూ కూడా గమనించాలి. ఇంకోటి, ఇప్పుడు మన 4వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మన ప్రమోదన్న గారికి, అలాగే మన తరుణన్న గారికి, మన ఉట్ల శంకర్ అన్న గారికి ఆల్ ది బెస్ట్ అన్న. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇంకోటి, నేను మీ మీద పోటీ చేయాలని కాదన్న. ఒకటి ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి యువతకు ఎటువంటి మార్గాలు లేకుండా, అందరూ కూడా ఎటువంటి ఉపాధి లేకుండా చాలా వరకు మనకు యువత అనేది ఉపాధి లేకుండా ఉన్నారు. కాబట్టే నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. ఎవరు కూడా మీ మీద పోటీ చేస్తున్నా అని నన్ను విత్డ్రా కమ్మన్నారు. అయినా కానీ నేను ఎందుకు పోటీ చేస్తున్నా అంటే కేవలము యువతలో మార్పు కోసమే నేను ఈ పోరాటం చేస్తున్నా అన్న. దయచేసి మీరు గెలిచినా నేను గెలిచినా ముందుగా మార్చాల్సింది యువతనన్న. యువతను మార్చితే మన భవిష్యత్తు బాగుంటుంది. నేను మీకు దండం పెట్టి చెప్తున్నా. మీరు ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఏదైనా తప్పులుంటే క్షమించండి. మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. తప్పక మర్చిపోకుండా అందరూ కూడా గ్యాస్ స్టవ్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు. నేను ఖచ్చితంగా మన 4వ డివిజన్ను ఆదర్శ డివిజన్గా మార్చే ప్రయత్నం 100% చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. మనదేం గుర్తు